మా దళిత సోదరుల పట్ల బీసీల పట్ల ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి 90% ఉన్నటువంటి బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలకు ఈరోజు చర్చల్లో పాల్గొనే ముఖం లేక గత 10 ఏళ్లుగా ఈ 90% అణగారిన వర్గాల ఓట్లతోటి 2 సార్ల ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఇలా కేసీఆర్ గారు కనీసం ఈరోజైనా అసెంబ్లీ చర్చలకు వస్తారు అనుకున్నాం. కానీ ఈరోజు కూడా అసెంబ్లీలో ఈ అణగారిన వర్గాల 90% ఉన్నటువంటి తెలంగాణ ప్రజల ఇలా ఆకాంక్ష నెరవేరే రోజు అసెంబ్లీకి రాకపోవడం నిజంగా దుర్మార్గం. అదే రకంగా బీసీల విషయంలో చర్చ జరిగినప్పుడు కానీ ఎస్సీ ఎస్సీల వర్గీకరణ జరిగినప్పుడు కానీ ఇలా ప్రతిపక్ష పాత్ర నిర్వహించక ఇలా బీఆర్ఎస్ నాయకులు ముఖం చాటేసి ఇలా సభను బాకౌట్ చేయడం నిజంగా కూడా వాళ్లకు ఉన్నటువంటి విచక్షణ రహిత జ్ఞానమే అని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మా గౌరవ రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా మేమెంతో మాకంత వాట రావడం కోసం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో